రైట్ సార్. లాస్ట్ టైం ఫిష్ వెంకట్ గారితో మీరు ఎప్పుడు కలిసారు? ఎప్పుడు మాట్లాడడం జరిగింది? నేను ఒక 20 డేస్ కింద కలిసిన, ఇంటికి వెళ్ళిన. ఎట్లున్నావు అని అడుగుతుంటే నాకే ఫోన్ చేసిండు, మాట్లాడిండు. ఒక ఉస్కులో ఒక లెటర్ అవసరం అంటే నాకు మన ఎమ్మెల్యే గారిది లెటర్ అవసరం ఉంటే ఇట్లా వాళ్ళు ఉస్కూల్ వాళ్ళు చెప్పారు అనమాట, లెటర్ తీసుకొని రా ఎమ్మెల్యే గారిది, నేను జాయిన్ చేసుకుంటా, టైం అయిపోయింది కదా అని. ఫిష్ వెంకట్ దగ్గరికి అప్పుడు పోయి, ఎర్ర ఇట్లా సంగతి రా, ఒక లెటర్ కావాలంటారు అంటే ఇమీడియట్లీ ఫోన్ చేసిండు ఆయనకి. ఫోన్ చేస్తే పంపి అన్న ఇస్తా అని చెప్పిండు. అదే ఇక లాస్ట్గా అప్పటి నుంచి మళ్ళీ ఆయన తీసుకెళ్ళి బోడుప్పల్ హాస్పిటల్ వేసేసి అక్కడ నుంచి ఇక సీరియస్ అయిపోయింది. ఆయనకి హెల్త్ బాగా ఇది అయిపోయింది. ఫిష్ వెంకట్ గారికి మీకు ఎప్పటి నుంచో కూడా స్నేహం ఉంది అంటే ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి? చిన్నప్పుడు ఇక మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఇక ఆయన నేను ఇద్దరం షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి దోస్తులం. ఆయన ఫోటోలు ఉండే నా దగ్గర తేలేదు నేను. ఇక నేను ఆయన మా ఇంటి పక్కిల్లు, ఆయన ఇంటి పక్కిల్లు మాదే అవతల. అలా మా ఫాదర్ దోస్తులు. వాళ్ళ ఫాదర్ లేడు, మా ఫాదర్ లేడు, చనిపోయారు. ఇక చిన్నప్పటి నుంచి ఇక మేము ఎవ్వరు లేరు ఇక్కడ ఈ ఇంత పెద్ద ఏరియాలలో, ఎవ్వరు లేరు. అంత బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క. ఆయన, నేను, భూషణ్ అని, ఈయన కూడా. ఎట్లా సార్ సినిమాలోకి ఆయన ఎలా వెళ్ళారు? అసలు ఎలా అవకాశాలు వచ్చాయి ఆయనకి అప్పట్లో? అప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ సాబ్ది బండి నడుపుతుండే ఆయన. బండి ఫిష్ వెంకటే బండి నడుపుతుండే, డ్రైవర్ గా నడుపుతుంటే గాంధీ హాస్పిటల్కి తీసుకొస్తుండే ఆయన, డాక్టర్ అయినా. తీసుకెళ్తుంటే ఇట్లనే ఒక పిక్చర్ చేస్తావా వెంకట అని చెప్పి సుమన్ గారితో మాట్లాడి డాక్టరే సుమన్కి పరిచయం చెప్పించి ఒక సినిమా అప్పుడు చేసారు. జడల ఏదో సంథింగ్ ఏదో పేరు ఉంది, అది దానిలోకి హీరో సుమన్. అప్పటి నుంచి చేసి ఆడికించి మెల్లమెల్లగా మళ్ళీ వివి నాయక్ ఒక డైలాగ్స్ చెప్తే ఆ వివి నాయక్ నుంచి ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఆ తొడగొట్టు చిన్న అని అప్పటి నుంచి మంచి సినిమాలలో మంచి ఇదై ఇక్కడనే ఉండే ఆయన ఇల్లు. ఇక్కడనే సినిమాల్లో నటించిన తర్వాత ఇక్కడ ఉండేవారు, ఇక్కడికి వచ్చేవారు? ఉంటుండే ఆయన ఇల్లు ఇక్కడనే. కానీ మళ్ళీ తర్వాత మషాబాద్లో ఇల్లు తీసుకున్నాడు, మషాబాద్లో ఉన్నాడు. ఇక ఆయన అక్కడ ఇల్లు కొనుక్కుండు చేపల మార్కెట్లో. అక్కడ కారోబార్ దందా చేస్తుండే కదా ఆయన మషాబాద్. అలా పిల్లలు ఆయన దందా చేస్తుండే. ఎలా ఉండేది సార్ ఆయనతో బాండింగ్ మీకు మీ ఫ్రెండ్స్కి కానీ సినిమాలోకి వెళ్ళిన తర్వాత? ఏం లేదు సార్, ఒక మంచి ఆయన ఎంబడి మేము పోతే మాకు చాలా ఇది ఉంటుండే. ఆయన మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మంచి ఎక్కడ పోయినా మాకు ఆయన ఫిష్ వెంకట ఎంబడి ఎక్కడ పోయినా మాకు తిండి ఫ్రీ. నాకు డ్రింక్ అలవాట్లేదు, ఆయన వెంబడి పోతే ఎక్కడ పోయినా మంచి మాకు మర్యాద, మంచి ఆయన దోస్తులు మంచి మాకు మర్యాద మంచిగా ఇస్తుంది. తెలంగాణ స్లాంగ్ నే ఒక పంచ్ డైలాగులు చెప్పొచ్చు, ఒక మంచి మాస్ డైలాగులు చెప్పొచ్చు అని ఫిష్ వెంకట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందంటూ కూడా చెప్తారు. అవును, ఆయన ఒకప్పుడు రామరెడ్డి ఉండే, చనిపోయింది ఆయన రామరెడ్డి సినిమాలో. ఆయన ప్లేస్ లో నేను వచ్చింది అనుకుంటాం మేము. అంత డైలాగ్స్ లో తెలంగాణలో మంచి మాట, హీరోగా విలన్ గా చేస్తుండే, నోపిస్తుండే, అందరికీ కూడా అంత ఇది చేస్తుండే. ఇంతలా అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎందుకు ఇలా ఆరోగ్యంతో అనారోగ్యంతో కొన్ని రోజుల నుంచి బాధపడి హాస్పిటలైజ్డ్ అయ్యి ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డారు ఆయన? ఏం లేదు, ఆయనకి సడన్ గా కొద్దిగా పుండు అయింది. పుండు ఆ పుండు ఇలా కాలుకు కొద్దిగా మొత్తం ఇదైపోయి చాలా ఎఫెక్ట్ అయిపోయి దాంట్లో మెల్లమెల్లగా అది చాలా ఇదైపోయింది. షుగర్ ఉండే, బీపీ ఉండే. ఇక అట్లా చెకింగ్ చేస్తే అన్ని బయట పడ్డాయి. అట్లా రైట్. లాస్ట్ టైం అసలు ఎప్పుడు మాట్లాడారు ఏంటి, అసలు ఏమైంది, ఎట్లా జరిగింది? 10 days బిఫోర్ ఉప్పల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగానే మాట్లాడాడు. మేమందరం కోలుకుంటాడని అనుకున్నాము. కానీ సడన్ గా ఒక్కరోజు మాత్రమే మాట్లాడిండు. ఏం తింటావన్నా అంటే ఉప్మా తింటాను అని అన్నాడు. కానీ మేము పెట్టలేని పరిస్థితి, ట్యూబ్ లో నుంచి జ్యూసెస్ మాత్రమే ఇస్తున్నారు డాక్టర్స్. ఇంకా జ్యూస్ లో ఇవ్వడం జరిగింది. మీరు విష్ వెంకట్ ని చిన్నప్పటి నుంచి కూడా చూసుంటారు కదా, అసలు చిన్నప్పటి నుంచి విష్ వెంకట్ ఎలా ఉండేవాడు? అతను సినిమా ఇండస్ట్రీకి అసలు ఎలా వచ్చాడు? సినిమా ఇండస్ట్రీకి రాంబో సీను అని ఉండేవాడు మా అల్లుడు. అతను తీసుకెళ్లి పరిచయం చేశాడు. తర్వాత అన్నయ్య తన ఇదితో చాలా కృషితో పైకొచ్చాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయత, ప్రేమలు అనేది పెంచుకున్నాడు. అందరితో హ్యాపీగా ఉండేవాడు.
మాకు అందరికి అండగా ఉండేవాడు. ఎవరైనా ముసలి వాళ్ళు చనిపోతే కనుక వాళ్ళని తీసుకెళ్లి దహనం చేసి వచ్చేవాడు. మంచి మంచి పనులు చేసేవాడు. అదే ఈ రోజు మీ ఫ్యామిలీలో ఒక మెయిన్ పిల్లర్ ఆయన ఉన్నారు, అలాంటి ఆయన చనిపోయారంటూ కూడా చెప్తారు. అవును, చాలా తట్టుకోలేకపోతున్నాం మేమంతా. ఎందుకంటే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మా అన్నయ్య ఇలా కావడం మేమందరం చాలా బాధాకరంగా ఉంది మాకు. ఒక్కసారిగా ఇండస్ట్రీలో చాలా వరుసగా ఫిల్మ్స్ చేస్తున్న అతను ఒక్కసారిగా ఎందుకు సడన్ గా ఆగిపోయాడు? అంటే ఆగిపోలేదు. మామూలుగా హెల్త్ బాగాలేదు అన్నయ్యకి, అలా ఆగిపోయాడు. ఆల్రెడీ డబ్బింగ్ చేస్తుండు అన్నయ్య, డబ్బింగ్ మాట్లాడుతుండు. ఓన్లీ ఇది కాళ్ళు కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి ఇక అందరూ అది నొప్పి వస్తుంది కదా కింద మొత్తం, ఇదంతా ఒక కాలు. డబ్బింగ్ ఉంది అన్నయ్యది. ఎప్పటి నుంచి అలా ఇబ్బంది పడేవాడండి ఆయన? అన్నయ్య ఎక్కువ 1 year నుంచి బాగా కాలుకి బాగా ప్రెజర్ పడిపోయింది. వెయిట్కి అది బాగా నొప్పి అయిపోయి ఇక తట్టుకోలేక ఆయన అలా అయ్యారు. మీరు మాట్లాడారా లాస్ట్ టైం అయినా అన్నయ్యతో మాట్లాడిన, తీసుకెళ్తా అన్న, వస్తా అమ్మా అన్నాడు. కానీ ఇలా జరిగిద్ది అనలేదు. అంతే. ఉప్పెల్ల ఎందుకు అక్కడ హాస్పిటల్ కూడా మాట్లాడినాం, పిఆర్కి హాస్పిటల్ కూడా వెళ్ళి మాట్లాడిండు. లాస్ట్ మాతోండే ఇక 2 days నుంచి చూస్తాను, ఇక సిక్కులో ఉన్నారు, లోపలికి వెళ్ళనిస్తలే. సరైన వైద్యం అందించుంటే ఈ రోజు ఫిష్ వెంకట్ అనే వ్యక్తి బ్రతికేవాడా? అలానే మేము చెప్పలేంలే, కానీ అన్నయ్యకి ఇక ప్రాబ్లం ఉంది. వాళ్ళు కూడా ప్రయత్నించారు. ఉప్పల్లో ఉప్పల్ దగ్గర అయితే వచ్చేస్తాడు అనుకున్నాం. ఇక ఇక్కడ అయ్యేసరికి చూస్తే ఏందని ఇక మేము ఏ డాక్టర్లను అనలేం. వాళ్ళు కూడా ప్రయత్నించారు కదా. ఫిష్ వెంకట్ కి అందరూ కూడా సపోర్ట్ చేశారు ఆయన బ్రతకాలని చెప్పి. చాలా చేశారు వాళ్ళు చాలా మంది డాక్టర్లు. ఎవరైనా బతకాలని కోరుకుంటారు హాస్పిటల్, ఎవరు పోగొట్టుకోవాలని చూడరు. వాళ్ళు కూడా ప్రయత్నించారు, కానీ అన్నయ్య మమ్మల్ని వదిలేసి వెళ్ళారు. నేను కూడా విన్నా బయట, అంటే కిడ్నీ మార్పిడి జరిగితే అతను మళ్ళీ అందరిలానే ఉండొచ్చు, తిరగొచ్చు అంటూ కూడా విన్నాం కదా. కానీ బాడీ సహకరించాలి కదా, బాడీ సహకరించలేదు. అన్నయ్య ఒక్కరోజు మాత్రమే మాట్లాడి ఇంకా కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. మాట లేదు. ఆయన బాడీ సహకరించి నడుస్తున్నాడు అంటే కిడ్నీ మార్పిడి చేయొచ్చు అని అనుకున్నాము. కానీ అతను కోమలోకి వెళ్ళి కోలుకోలేకపోయాడు. ఫైజన్ కాల్ నుంచి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా అప్పటికి హోప్ ఇదైపోయింది అనమాట. లాస్ట్ టైం ఎవరైనా ఇండస్ట్రీ నుంచి పెద్దలు ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలవడం కానీ అట్లా అన్న జరిగినాయి? ఏం లేదు, చిన్న యాక్టర్సే వచ్చారంట. హాస్పిటల్ కూడా వాళ్ళ దగ్గర నుంచి జరిగింది. ఇంకా పెద్ద వాళ్ళ నుంచి అయితే మాకు ఎటువంటి రాలే సహాయం. ఫిష్ వెంకట్ గారు చాలా పెద్ద హీరోలతో కూడా వాళ్ళ పక్కన కూడా నటించడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరు కూడా రెస్పాండ్ అయ్యింది లేదా? అది మనం చెప్పలేమండి. వాళ్ళంతటా వాళ్ళు రాలని మనమైతే ఫోర్స్ చేయలేం కదా వాళ్ళని. సో ఈ రోజైతే ఇక్కడికి చాలా మంది జనం వస్తున్నారండి. అసలు ఎక్కడ ఫిష్ వెంకట్ గారిది ఆయన ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ? మామూలుగా అయితే ఇక్కడ అడ్డగుట్ట పెద్దమ్మ వాళ్ళు, అన్నయ్య ముషిరాబాద్ లో ఉంటారు. ఇల్లు కొనుక్కొని ఉన్నాడు అక్కడ. అయితే పెళ్ళైన తర్వాత అక్కడే ఉన్నాడు అన్నయ్య. అమ్మ కోసం ఇక్కడికి వచ్చేవాడు. ఫిష్ వెంకట్ గారికి చెల్లెలు వాళ్ళిద్దరండి, ఓన్ సిస్టర్స్. కాక పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు. కాక అంటే డాడీ వాళ్ళ తమ్ముడు పిల్లలు. ప్రాపర్ మొత్తం అడవుటనే అన్న, ప్రాపర్ మొత్తం అడవుటనే. ఇక్కడనే పుట్టిండు, ఇక్కడనే పెరిగిండు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టడం వల్ల రామ్నగర్ కి షిఫ్ట్ అయ్యిండు 5 years కింద. సో అంటే ప్రాపర్ ఇక్కడ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ ఫాదర్ మొత్తం ఇక్కడనే అందరిది, అందుకే ఇక్కడ తీసుకొచ్చారు. మీరందరూ కూడా ఎవరంటే ఈ రోజు చాలా మంది ఇక్కడ చూస్తూ ఉంటారు, అంటే ఫ్యామిలీ మెంబర్సా లేకపోతే? ఫ్యామిలీ మెంబర్స్. మామ అవుతాడు నాకు, ఈయనకు కూడా మామ అవుతాడు. మేమందరం ఫ్యామిలీ లాగానే ఉంటాం ఇక్కడ. మొత్తం బస్తీ అందరికి అన్న, తమ్ముడు, అక్క, చెల్లె అన్ని ఎవరైనా కూడా ఫ్రెండ్స్ అనుకో. మేము మొత్తం బంధువుల్లాగానే ఉంటాం మేము ఇక్కడ బస్తీ మొత్తం. మీరు చెప్పండి, అంటే మధ్యలో ఒక ఫేక్ కాల్ రావటం ప్రభాస్ టీం నుంచి, దాని తర్వాత చాలా ఇబ్బంది కూడా గురయ్యారంటూ కూడా చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అంటే నిజానికి ప్రభాస్ లాంటి వ్యక్తి దగ్గర నుంచి అట్లాంటి కాల్ వస్తే చాలా స్పీడ్ గా రికవరీ అయ్యి ఉండేది. బతికే వాళ్ళు కాల్ వచ్చింది, అది ఒక ఫేక్ కాల్ అని చెప్పినుండే. మళ్ళీ మేము రిటర్న్ కాల్ చేసినుండే, మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే ఆ నంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినుండే. ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇట్లా చెప్పి మేము ఇట్లా కాల్ వచ్చినుండే అని చెప్పి మాట్లాడి చేపించి ఇట్లా ఫేక్ చేయకుండా ఫేక్ న్యూస్ ఇట్లా స్ప్రెడ్ చేయకుండా అని చెప్పి మా ఫ్రెండ్స్ తో మేము చెప్పించినుండే. దొరికిందా వ్యక్తి ఎవరు? దొరకలే. ప్రెసెంట్ ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ ఇక్కడ? ఇక్కడ అంటే అందరూ బాధలోనే ఉన్నారు అన్న. ఇక ఇంటికి పెద్ద ఆయననే మెయిన్ పిల్లర్ పడిపోయింది. ఇక మేము ఏం చేస్తామన్నా. అంటే సినిమాల్లో నుంచి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చి కొంచెం డెవలప్ అయ్యారంటారా?
ఆ సినిమాల నుంచి ఇట్లా డెవలప్ అయ్యిండు ఆయన చాలా. ఎట్లా అంటే ఆయన గుర్తుపట్టేటోడే లేరు. అది మన తెలంగాణ ఆంధ్రాలోనే. నీకేమైతారా మామ మేనమామ మీ మేనమామ మామ వారి చెల్లి బిడ్డ చెల్లె కొడుకుని. ఎట్లా ఉండేది నీతో ఆయనకి బాండింగ్ ఎట్లా ఉండేది? బాండింగ్ చాలా బాగుండే బాండింగ్. రే రారా రే తీసుకొని పోతుండే ఎక్కడికంటే అక్కడికి. మామ ఇట్లా కాదు మామ అన్నట్రా పోదాం వీడికంటే ఆడికి. మేడారం జాతరలకి ఎక్కడికైనా తీసుకోవచ్చు. షూటింగ్లకి తీసుకోబోతుండే. షూటింగ్లకి తీసుకోబోతుండే. ఎట్లుంటదిరా ఈడ ఇట్లా చూపిస్తుండే అన్ని చేస్తుండే. సినిమా అవకాశాలు కూడా మధ్యలో అంతగా రాలేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అది మనకు తెలియదు అన్న, తెలియదు. రీసెంట్ గా ఏమైనా చేసిన ఫిల్మ్స్ ఉన్నాయా? రీసెంట్ గా ఏమైనా? లాస్ట్ డీజేటిల్లు 2 ఇవాళ కొంచెం సిక్ అవ్వడం వల్ల అందుకే ఆ క్యారెక్టర్ తీసేసిర్రు. అది డీజేటిల్లు 2లో క్యారెక్టర్ చేసిండు కానీ చేసిండు. ఇంకో కొంచెం సినిమాలో అప్పుడు హెల్త్ బాగాలేదని చెప్పి ఓలేడని చెప్పి ఆ క్యారెక్టర్ తీసేసిర్రు. ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా హెల్ప్ అయిందా? ఇండస్ట్రీ అంటే ఇలా అన్న మనకి తెలియదు. ఎవరైనా వస్తున్నారు ఈ రోజు అతన్ని చూడడానికి, కడసారి చూసేందుకు ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా పెద్దలు కావాలి? అంత తెలియదు అన్న మనకి. వస్తే వస్తుండొచ్చు అన్న, కూర్చుండొచ్చు.